నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ వివిధ విభాగాల్లో 161 సేవలను ప్రారంభించనున్న లోకేష్ దేశంలో తొలిసారి అమలు పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా నిజమేనన్న అధికారులు వెబ్లాండ్లో అదనంగా చేర్పించారని ప్రాథమిక విచారణలో గుర్తింపు వనకచెర్ల ప్రాజెక్టు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలన్న తెలంగాణ గోదావరిలో వాటాలు తేలకుండా నిర్మించరాదంటూ బోర్డుకు లేఖ ఫిబ్రవరి 10లోపు నూతన పర్యాటక పాలసీ సిద్ధం చేయాలన్న రేవంత్ తెలంగాణకు గుర్తింపు ఆదాయం పెంచాలని సూచన టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు పీజీ వైద్య సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నివాస ప్రాంత ఆధారిత కోటా చెల్లదని స్పష్టీకరణ రాష్ట్రాల విద్యార్థుల్లో ఆందోళన స్వచ్ఛందంగా కొలువులు వదులుకుంటే 8 నెలల జీతం అమెరికా ప్రభుత్వోద్యోగులకు బైఅవుట్ను ప్రకటించిన ట్రంప్ పౌర సేవలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ద్వారా అందించే సేవలను నేడు ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించే రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. తొలుత 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో పాలన మరింత డిజిటలీకరణ దిశగా అడుగులేస్తోంది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ప్రజా దర్బార్ వద్ద నేడు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభిస్తారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవలు అందించాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఆ మేరకు గత ఏడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పౌర సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే తెనాలిలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పరీక్షించింది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ సేవల్ని అందించాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, కరెంటు బిల్లుల వంటి సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. రెండో విడతలో మరిన్ని పౌర సేవల్ని అందించాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది. భద్రతా ప్రమాణాల్లో భాగంగా వాట్సాప్ ఖాతాకు బ్లూటిక్ ఉండేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇచ్చేందుకు కూడా కార్యాచరణ చేపట్టారు. బ్లాక్ చైన్ సాంకేతికతతోనూ ఈ సేవలకు భద్రత కల్పించనున్నారు. సమాచార గోప్యత, వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను తీర్చిదిద్దారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో భూములను అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు పెద్దిరెడ్డి భూదోపిడీపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు నివేదిక సమర్పించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఈటీవీ, ఈనాడు సంచలనాత్మక కథనాలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్దిరెడ్డి కుటుంబ భూదందాపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి చెరబట్టినట్లు భావిస్తున్న 295, 296 సర్వే నంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాల్ని పరిశీలించారు. పులిచెర్ల తహసీల్దార్ను హుటాహుటిన చిత్తూరు కలెక్టరేట్కు పిలిపించారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాల్ని తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు నివేదిక సమర్పించారు. అందులో మంగళంపేట రెవెన్యూ గ్రామానికి చెందిన ఫెయిర్ అడంగల్ రిజిస్టర్ ప్రకారం 295 సర్వే నంబర్లో 17.69 ఎకరాలు, 296 సర్వే నంబర్లో 6 ఎకరాలుంది. ఆ మొత్తం భూమికి చల్లా కుప్పుస్వామయ్య పేరు మీద పట్టా ఉంది. ఎఫ్ఎంబీలో కూడా ఆ సర్వే నంబర్లలో అంతే భూమి ఉంది. సబ్ డివిజన్లు జరగలేదు.
10-1 రికార్డు ప్రకారం చూసినా భూమి విస్తీర్ణంలో ఎలాంటి మార్పు లేదు. మాన్యువల్ రికార్డ్ ఆఫ్ రైట్ 1కి వచ్చేసరికి చాలా మార్పులు జరిగాయి. దాని ప్రకారం 295 సర్వే నంబర్లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 47.69 ఎకరాలు నమోదు చేశారు. మళ్లీ దానికి వృత్తం చుట్టి 37.69 ఎకరాలు అని రాశారు. 295/1B1లో 0.80 ఎకరాలు, 295/1B2లో 10.80 ఎకరాలు పి ఇందిరమ్మ పేరు మీద ఎక్కించారు. సర్వే నంబర్ 295లో పెద్దిరెడ్డి లక్ష్మణరెడ్డి పేరు మీద 15 ఎకరాలు నమోదు చేశారు. అక్కడున్న చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి లక్ష్మణరెడ్డి పేరు రాశారు. మిథున్ రెడ్డి పేరు మీద 295/1C1లో 10 ఎకరాలు, 295/1C2లో మరో 11 ఎకరాలు నమోదు చేశారు. 296లో దేశిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 28.06 ఎకరాలు నమోదైంది. 296/1లో వై వేణుగోపాల్ రెడ్డి పేరుకు వృత్తం చుట్టి పి ఇందిరమ్మ పేరు రాశారు. ఇందులో 9.10 ఎకరాలు నమోదైంది. 296/2లో చల్లా కుప్పుస్వామయ్య పేరుకు వృత్తం చుట్టి పి ద్వారకానాథరెడ్డి పేరు రాశారు. ఇందులో 18.94 ఎకరాలు నమోదైంది. మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ 2 సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గుతేలాలంటే అటవీశాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని, పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అటవీ భూములను ఆక్రమించామంటూ తమపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2001లోనే 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అప్పుడే ఆ భూమిలో ఇల్లు కట్టామన్న ఆయన మామిడి చెట్లు సైతం పెట్టామన్నారు. వైసీపీ నేతలు దొంగలు అనేలా చంద్రబాబు, పవన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అన్నింటినీ పక్కన పెడుతూ జీవో నెంబర్ 30ని ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. కొత్త జీవో మేరకు 2019 అక్టోబర్ 15వ తేదీని కట్ ఆఫ్ డేట్గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, లేఅవుట్లు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణకు అనర్హులని పేర్కొంది. 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నట్టు వెల్లడించింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతో క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ని అడ్డుకోవాలని గోదావరి బోర్డును తెలంగాణ కోరింది. గోదావరి పెన్నా అనుసంధానం పేరుతో 2016లో ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అడ్డుకోగా ప్రస్తుతం బనకచెర్ల రూపంలో అదే ప్రతిపాదనను తెచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గోదావరి బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల అనుసంధానంపై కసరత్తు చేస్తున్న జాతీయ జలాభివృద్ధి సంస్థ ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్ కాకుండా పోలవరం నుంచి మళ్లించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనను తిరస్కరించిందని గుర్తు చేశారు. ఇది సాంకేతిక అనుమతులకు విరుద్ధమని వివరించారు. గోదావరిలో తెలంగాణ వాటా తేల్చే వరకు బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం అసంబద్ధమని రాహుల్ బొజ్జా లేఖలో పేర్కొన్నారు. 350 టీఎంసీల నీటిని మళ్లించే గోదావరి పెన్నా అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖకు 2022 జూన్లో తమ అభ్యంతరం చెప్పామన్న ఆయన జీఆర్ఎంబీ ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో కొత్త టూరిజం పాలసీని ఫిబ్రవరి 10లోగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అత్యుత్తమ పాలసీ తయారు చేయాలని చెప్పారు. ఎకో టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. జాతర సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలుపుతూ ఒక సర్క్యూట్గా అభివృద్ధి చేయాలన్నారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్క్లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సింగపూర్ తరహాలో ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని తెలిపారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం పెంచేలా పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో కొన్ని మార్పులు సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద నివాస ప్రాంత ఆధారిత ప్రవేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అది రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించటమేనని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. పీజీ వైద్య విద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేయగా తొలుత ద్విసభ్య ధర్మాసనం తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేయగా ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. దేశంలో ఎక్కడైనా నివసించేందుకు ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర లేదా ప్రొవిన్షియల్ నివాసి అనేది ప్రత్యేకంగా లేదని తెలిపింది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వరకే అనుమతించవచ్చని తెలిపింది. స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లను పీజీ వైద్య కోర్సుల్లో కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. ఒకవేళ ఈ రిజర్వేషన్లను అనుమతిస్తే వేరే రాష్ట్రానికి చెందిన వారనే కారణంతో వారిని వేరుగా చూసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర కోటా సీట్లను అఖిల భారత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే రిజర్వేషన్ పొందిన వారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు 3028 కోట్ల విపత్తు నిధులను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీవ్ర కరవు ఉన్న 12 రాష్ట్రాలకు సైతం 2022 కోట్లు ప్రకటించింది. పిడుగుల నుంచి రక్షణ కోసం 10 రాష్ట్రాలకు 187 కోట్లు, అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు 19 రాష్ట్రాలకు 819 కోట్ల మంజూరుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే విపత్తు నిధుల కింద 24,981 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, అధికారులతో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ సమావేశం కానున్నారు. ప్లాంట్ నిర్వహణ, ఉద్యోగుల సమస్యలపై చర్చించి వారికి కేంద్ర మంత్రి భరోసా ఇవ్వనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి కుమారస్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారిని ర్యాలీగా స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం వరకు బీజేపీ శ్రేణులు తీసుకువెళతాయి. అనంతరం కార్మిక సంఘాలు, తర్వాత ప్లాంట్ నిర్వహణపై అధికారులతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఎలా ఖర్చు చేస్తారు, దేనికి సర్దుబాటు చేస్తారని వివరాలు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలపై కూడా స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టిన ఏపీ ఎస్ఎఫ్ఎల్ పూర్వ ఎండీ మధుసూదన్ రెడ్డి, గత చైర్మన్ గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఫైబర్నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఫైబర్నెట్ కేసులో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, అందుకే న్యాయస్థానం ఛార్జ్షీట్ కొట్టివేసిందన్నారు. ఛార్జ్షీట్ను కోర్టు తిరస్కరిస్తే జగన్ సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాశారన్నారు. ఈ వ్యవహారంలో సాక్షి పేపర్పై పరువు నష్టం కేసు వేసే అంశాన్ని సిఐడి ఆలోచించాలని జీవీ రెడ్డి కోరారు. ఫైబర్నెట్లో వ్యూహం సినిమా ప్రదర్శనకు సంబంధించిన అక్రమాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. వేమూరి హరికృష్ణ గారు ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే సాక్షి పేపర్లో ఆయన మీద ఏదో రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష కట్టి ఆయన బుక్ చేస్తూ
మా సార్ను కూడా ఈ కేసులోకి ఇరికించడం జరిగింది. ఏమైనా కామన్ సెన్స్ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ఇరికిచ్చేసి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టిన కేసు అది. నిన్న సాక్షులు రాస్తారు అబద్ధపు వాంగ్మూలం చెప్పించి ఆడిట్ వేదికను తొక్కి పెట్టంట. నేను అడుగుతున్నాను ఈరోజు మీరు అన్నట్టు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీ గవర్నమెంటే కదా ఆ రోజు ఉన్నది, మీ సిఐడి వాళ్ళే కదా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ను, పీపీలు అందరూ మీ వాళ్ళే కదా ఉన్నది ఆ రోజు, మరి ఎందుకు రిజెక్ట్ అయింది? అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా సొంత పత్రికలో జగన్ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని సమాచార శాఖ మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కేవలం జగన్ మూర్ఖత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని ధ్వజమెత్తారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను దుష్ట రాజకీయాలతో ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. 7 నెలల కూటమి పాలనలో సాధించిన అభివృద్ధిపై చర్చించేందుకు వైసీపీ నేతలు సిద్ధమా అని పార్థసారథి సవాల్ చేశారు. సంపద సృష్టిస్తాం అని మేము ఊరినే బకాయి నీలాగా డాంబికాయలు పడటానికి ప్రయత్నం చేయట్లా. ఈ 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల పెట్టుబడుల్ని వివిధ దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలతో అగ్రిమెంట్ ఎంటర్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలోని యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రపంచంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ రాష్ట్ర సంపదలు పెరిగేటట్టు చేయాలి. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇందుకోసం కృత్రిమ మేధ సాయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ మాడ్యూర్ హాస్పిటల్ రూపొందించిన మై డిజిటల్ రికార్డ్ మొబైల్ యాప్ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏఐ ఆధారిత మొబైల్ యాప్ను రూపొందించిన మాడ్యూర్ ఆసుపత్రి ఎండీ కృష్ణప్రసాద్ను మంత్రి అభినందించారు. ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల అప్రమత్తం అవుతారని, కృత్రిమ మేధ వల్ల రోగాలను ముందే గుర్తించే అవకాశం ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావడానికి సీఎం రేవంత్ రెడ్డే కారణమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణమాదిగ ఆరోపించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం ఎందుకు వర్గీకరణ చేయటం లేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా మాదిగల బాగు కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు పదవులు ఇస్తామని ఆశ చూపినా ఎస్సీ వర్గీకరణ కోసం వదులుకున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 7న జరగబోయే 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు సభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటి వరద బాధితులను ఆదుకునేందుకు ఈనాడు గ్రూప్ ఏర్పాటు చేసిన సహాయ నిధికి 9,43,51,615 రూపాయలు సమకూరాయి. గత ఏడాది ఉమ్మడి కృష్ణా, గుంటూరు, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు వరద బారిన పడ్డాయి. బుడమేరు, మున్నేరు ఉగ్రరూపానికి విజయవాడతో పాటు శివారు కాలనీలోని ఇళ్లు, దుకాణాలు, కుటీర పరిశ్రమలు నీట మునిగి అనేక మంది కట్టుబట్టలతో మిగిలారు. పంట భూములను వరదలు ఊడ్చేశాయి. బాధితుల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించిన రామోజీ గ్రూప్ సెప్టెంబర్ 4న 5 కోట్ల రూపాయలతో సహాయ నిధిని ప్రారంభించి ప్రజల నుంచి విరాళాలని ఆహ్వానించింది. ఢిల్లీకి చెందిన గేట్వే డిస్ట్రిపార్క్ లిమిటెడ్ కోటి రూపాయలు, ఇతర దాతలు 3,01,84,615 రూపాయలు విరాళాలు అందించగా రామోజీ గ్రూప్ డైరెక్టర్స్, ఉద్యోగుల ద్వారా 41,67,000 రూపాయలు సమకూరాయి. మొత్తంగా 9,43,51,615 రూపాయలకు చేరిన ఈనాడు సహాయ నిధిని ఇక ముగిస్తున్నట్లు రామోజీ గ్రూప్ తెలిపింది. విరాళాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. ఈ నిధితో చేపట్టే కార్యక్రమాల వివరాల్ని ఈనాడు, ఈటీవీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటించింది. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు బైఅవుట్ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6లోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వివరించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకుని ఆగిపోయిన వారు దీనిని ఎంచుకోవచ్చు. కోవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చి చెప్పింది. ఈ కార్యాలయాల్లో విధులకు హాజరు కావటం ఇష్టం లేని ఉద్యోగులు బైఅవుట్ను ఎంచుకోవచ్చని చెబుతున్నారు. సుమారు 10-15% మంది దీనిని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. గత ఏడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు అంచనా.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ కీలక విషయం వెల్లడించింది. నిజ్జర్ హత్య కేసుకు విదేశాలతో ఖచ్చితమైన సంబంధం ఉన్నట్లు తేలలేదని పేర్కొంది. నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో చేసిన ఆరోపణల తర్వాత అసత్య ప్రచారాలు జరిగాయని, ఈ క్రమంలోనే ఈ ఆరోపణలను చూడాలని వెల్లడించింది. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం అంశంపై మేరీ జోసీ హోగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ తాజాగా నివేదిక రూపొందించింది. ఇందులో నిజ్జర్ హత్య కేసును ప్రస్తావించిన కమిషన్ దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయితే ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని పేర్కొంది. కమిషన్ నివేదికను భారత్ తోసిపుచ్చింది. కీలక ఖనిజాల రంగంలో 1600-300 కోట్లతో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ను చేపట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం సహా కీలక ఖనిజాల రంగంలో దేశం స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మరోవైపు CHV మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటరుకు 56 రూపాయల నుంచి 58 రూపాయలకు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్, చెరకు రసం, చక్కెర నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు.